మీరు ధనవంతులు కావాలనుకుంటారా? లేకపోతే మీరు సంపన్నులు కావాలనుకుంటారా? అదేంటి ఈ రెండింటి మధ్య తేడా ఉంది అంటే ఉంది. ధనవంతులు అంటే రిచ్, సంపన్నులు అంటే వెల్తీ. సో రిచ్ అంటే ఎవరు అంటే డబ్బుంటే ఎవరైనా రిచ్ అనమాట. అంటే మీరు నెలకు ₹1,00,000 సంపాదించిన రిచ్చే, మీరు నెలకు 50,000 సంపాదించిన రిచ్చే, మీరు నెలకు 10 లక్షలు సంపాదించిన రిచ్చే, మీరు నెలకు 20 లక్షలు సంపాదించినా కూడా రిచ్చే. కానీ వెల్త్ సంపన్నులు అంటే ఎవరు అంటే వెల్త్ ఉన్నవారు. వెల్త్ అంటే ఏంటి? డబ్బుతో పాటు ఇల్లు ఉండాలి, బంగారం ఉండాలి, కార్లు, భూములు ఇవన్నీ వగైరా వగైరా ఉన్నవాడు సంపన్నుడు అంటారనమాట. సో మన టార్గెట్ ఏంటి అంటే మనం రిచ్ కావడం కాదు, వెల్తీ కావడం, సంపన్నులు కావడం అనేది మన టార్గెట్. అయితే మీరు ఎంత సంపన్నులు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో ఏంటంటే మీకు ఒక ఫార్ములా మేము చెప్తున్నాము. ఆ ఫార్ములా ద్వారా మీరు ఎంత సంపన్నులు, అసలు మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఫైనాన్షియల్ జర్నీలో మీరు ఎక్కడ ఉన్నారు అన్న విషయం మీకు వాస్తవం బోధపడుతుంది అనమాట. అంటే మీరు ఏదేదో అనుకుంటూ ఉండొచ్చు కదా, ఎక్కడో ఉన్నారని అనుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తే మీరు కరెక్ట్ గా భూమి మీదకి వచ్చి పడతారు అనమాట. సో ఆ ఫార్ములా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఇటువంటి క్వాలిటీ కంటెంట్, మోటివేటింగ్ కంటెంట్, ఎంగేజింగ్ కంటెంట్ మీకు ఇస్తున్నందుకు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీరు కనీసం ఒక 5,000 లైక్స్ ఇస్తే మా టీంకి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. చాలామంది ఈ నెట్వర్క్ అనే పదం విని ఉంటారు, చూసుంటారు కూడా. ఎక్కడ అంటే మనీ విటమిన్ అనే పుస్తకంలో మొదటి చాప్టర్లో మీరు నెట్వర్క్ అనే పదం చూసుంటారు, అంటే నికర విలువ. కాకపోతే మనీ విటమిన్లో చెప్పిన దానికి ఇది వేరే అనమాట. సో ఆల్రెడీ మీరు మనీ విటమిన్ చదివి ఉంటే మళ్ళీ ఇది అక్కర్లేదు అనుకోకూడదు. యాక్చువల్గా ఇక్కడ వేరే విషయం అనమాట మనం చెప్పుకోబోయేది. సో ఇక్కడ మీరు ఎంత సంపన్నులు అని తెలియాలంటే ఫస్ట్ మీ నెట్వర్క్ ఏంటో తెలియాలి. సో నెట్వర్క్ ఎలా తెలుస్తుంది అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అంటే అసెట్స్ అంటే మీ జేబులోకి డబ్బులు తెచ్చేవి, లయబిలిటీస్ అంటే మీ జేబులోంచి డబ్బులు తీసేవి అనమాట. సో ఇక్కడ మనకు అసెట్స్ ఏంటి అంటే క్యాష్ అసెట్, ఎఫ్డి ఇంట్రెస్ట్ వచ్చింది, గోల్డ్ అప్రిషియేషన్, ప్రాపర్టీ అప్రిషియేషన్, ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా జేబులోకి వచ్చేవి. ఇక లయబిలిటీస్ ఏంటి అంటే హోమ్ లోన్ కట్టాలి, కార్ లోన్ కట్టేవి, క్రెడిట్ కార్డ్స్ కట్టేవి. అంటే కట్టేవి ఇవన్నీ అంటే డబ్బులు పోయేవి అనమాట. ఇప్పుడు ఇక్కడ మీ అసెట్స్ అన్ని కలుపుకోండి, ఒక ₹1,00,00,000 ఏందనుకున్నాం. మీ లయబిలిటీస్, మీ లోన్స్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 50 లక్షలు ఏందనుకోండి. అప్పుడు ₹1,00,00,000 మైనస్ 50 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 50 లక్షలు. అంటే మీ నెట్వర్త్ 50 లక్షలు అనమాట. సో ఇంతవరకు మనం ఇది మనీ విటమిన్ పుస్తకంలో మనం తెలుసుకుంది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల్ని మనం చూపిస్తూ దాంట్లో ఎవరు రిచ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేసామన్నమాట. దేన్ని బట్టి? వారి యొక్క నెట్వర్క్ని బట్టి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, బుక్లో మిస్ అయిన విషయం, వీలైతే నెక్స్ట్ ఎడిషన్లో దీన్ని కలిపే ప్రయత్నం చేస్తారు. 20 సంవత్సరాల ఒక వ్యక్తి నెట్వర్త్ 7.5 లక్షలు అతని నికర విలువ. ఒక 40 సంవత్సరాల వ్యక్తి యొక్క నెట్వర్త్ 30 లక్షలు. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరిలో ఎవరి నెట్వర్త్ ఎక్కువ అంటే అబ్సల్యూట్లీ 40 సంవత్సరాల వ్యక్తి యొక్క నెట్వర్త్ ఎక్కువ. ఎవరు సంపన్నులు అంటే మీరు ఏం చెప్తారు? మీరు కూడా మళ్ళీ ఇక్కడ కూడా మీరు 40 సంవత్సరాల వ్యక్తి సంపన్నుడు అని చెప్తారు. కానీ అది కాదు, ఇద్దరు కూడా వెల్తీనే. ఇది ఎలాగో ఇప్పుడు ఒక ఫార్ములా ద్వారా తెలుసుకుందాం. ఆ ఫార్ములా మీకు తెలిస్తే ఇది మీరు కూడా కరెక్ట్ అని చెప్తారు అనమాట. వెల్త్ ఫార్ములా, సంపద సూత్రం. సో ఇప్పుడు మీరు ఒక ఫార్ములా తెలుసుకోబోతున్నారు. తెలుగులో నాకు తెలిసి హిందీలో కూడా ఈ కంటెంట్ మాత్రం ఎక్కడ వచ్చి ఉండదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వెల్త్ ఫార్ములాలో ఏంటి అంటే ఇక్కడ 2 విషయాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఒకటి మీ వయసు ప్లస్ మీ సంపద, అంటే మీ ఇన్కమ్. సో ఇక్కడ నెట్వర్త్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా ఏంటంటే మీ వయసు ఇంటూ మీ సంవత్సర ఆదాయం డివైడెడ్ బై 20. ఇప్పుడు మీ వయసు 30 సంవత్సరాలు ఉంది, మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు, అంటే సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నారు. సో ఇక్కడ ఈ ఫార్ములా వేస్తే 30 ఇంటూ 12 లక్షలు డివైడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 3,60,00,000 ఈజ్ ఈక్వల్ టు 18 లక్షలు. సో ఇక్కడ మరి ఈ ఫార్ములా ద్వారా ఏమర్థం అవుతుంది అంటే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఆ సంవత్సర ఆదాయం 12 లక్షలు ఉంటే అతని నెట్వర్త్ అనేది 18 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఆ నెట్వర్త్ అంటే మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అసెట్స్ మైనస్ లయబిలిటీస్, అవి తీసేస్తే 18 లక్షలైనా ఉండాలి కనీసం. అట్లా ఉంటేనే ఇతను వెల్తీ అనమాట. ఇతని పొజిషన్కి, ఇతని ఏజ్కి అతను వెల్తీ. సో ఇప్పుడు 20 సంవత్సరాల వ్యక్తి 6 లక్షల ఆదాయం ఉంది, అతడికి కనీసం 7.5 లక్షల నెట్వర్త్ ఉండాలి. ఇప్పుడు 40 సంవత్సరాల వ్యక్తి 15 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి కనీసం 30 లక్షల నెట్వర్త్ ఉండాలి. 50 సంవత్సరాల వ్యక్తి 20 లక్షల ఆదాయం ఉంది, అతడికి కనీసం 50 లక్షల నెట్వర్త్ అనేది ఉండాలి. ఇంతకుముందు మీకు చెప్పింది అదనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సమానమే ఒక రకంగా చెప్పాలంటే. అంటే అందరూ కూడా, అంటే ఇవి కనుక ఉందంటే వీళ్ళందరూ కూడా సమానం, అంటే వీళ్ళందరూ కూడా వెల్తీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం తీసుకొని చూద్దాము. ఇప్పుడు అతని నెట్వర్త్ 18 లక్షల కంటే ఎక్కువ ఉంది. సో అతను కరెక్ట్ ట్రాక్లో పోతున్నాడు అని అర్థం.
అతని నెట్వర్క్ 18 లక్షల కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు అతను ఏం చేయాలి అంటే అతని సేవింగ్స్ మీద ఫోకస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి, స్పెండింగ్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు ఎక్కువ పెట్టి అతను సేవింగ్ చేయక, ఇన్వెస్టింగ్ చేయక అతని నెట్వర్క్ తగ్గిపోయింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ ఫార్ములా ద్వారా 3 విషయాలు మీరు తెలుసుకున్నారు. ఒకటేంటంటే మీరు ఇప్పటిదాకా భ్రమలో ఉండి ఉంటారు మీరు రిచ్ అని. సో ఇప్పుడు మీకు వాస్తవం బోధపడి ఉంటుంది. ఏమి బోధపడి ఉంటుంది అంటే కారు ఉంటే, ఐఫోను, గాడ్జెట్స్ ఇవన్నీ ఉంటే, ఒక అపార్ట్మెంట్ ఉంటే మీరు రిచ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ ఫార్ములా ద్వారా చూస్తే చాలామందికి తక్కువ వచ్చి ఉంటుంది. మీరు చెక్ చేసుకొని చూడండి. ఈ వీడియో చూస్తున్న దాదాపు 60-70% మందికి ఆ ఫార్ములాలో అది తక్కువ వచ్చి ఉంటుంది ఫిగర్. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటే తప్ప మీరు వెల్తీ కాదు అనేది ఈ ఫార్ములా ద్వారా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమర్థమవుతుంది అంటే 5 లక్షల శాలరీ వస్తుంది, 6 లక్షల శాలరీ వచ్చినా కూడా మీరు రిచ్ అని అనుకుంటూ ఉంటారు. బట్ మీరు వెల్తీ కాదు. ఎట్లా? మీ ఇన్కము, ఇప్పుడు మీ స్పెండింగ్, మీరు చేసే ఖర్చులు కావచ్చు, మీ ఈఎంఐలు, మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మీ ఇన్కమ్ కంటే ఎక్కువగానే, ఇన్కమ్ కంటే ఈక్వల్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీ నెట్వర్క్ ఇంతకుముందు ఫార్ములా ద్వారా చూస్తే అది తగ్గిపోతుంది, తక్కువగా వస్తుంది. ఇక మూడోది ఏంటంటే ఈ ఫార్ములా మీకు లాంగ్ టర్మ్ మీద దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మీరు ప్రతి సంవత్సరం ఈ ఫార్ములా చెక్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కడ ఉన్నారు, మీరు వాస్తవం అనేది మీకు బోధపడుతుంది అనమాట. అప్పుడు మీరు దాని తగ్గట్టు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కు మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వెళ్తున్నారా లేకపోతే ట్రాక్ తప్పారా అనేది మీకు ఇందులో క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాదు మీకు తెలిసిన వారందరినీ టెస్ట్ చేయండి. ఈ ఫార్ములాని వారికి పంపించి వారిని కూడా టెస్ట్ చేయండి, వారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే వారు కూడా డెవలప్ అవ్వడానికి ఒక అవకాశం మీరు కల్పించినట్టు అవుతుంది.